చాలా మందికి కాళ్ళు లాగడం, అదేవిధంగా పిక్కల్లో చాలా పెయిన్ రావడం, అప్పుడు నొక్కుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. అసలు వాటికి కారణం ఏంటి? అదేవిధంగా అంటే మనం బ్లడ్ క్లాట్స్ కూడా చూస్తాం. బ్లడ్ క్లాట్స్ అనేటివి ఎందుకు అవుతాయి? అదేవిధంగా వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎన్ని టైప్స్ ఉంటాయి? స్పైడర్ వెయిన్స్ అంటే ఏంటి? అవి ఎందుకు వస్తాయి? వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి? వెరికోస్ వెయిన్స్ రాకుండా ఏం చేయాలి? వీటన్నిటి గురించి డాక్టర్ ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు తప్పకుండా చివరి వరకు పాడ్కాస్ట్ చూడండి. హలో గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో డాక్టర్ నిఖిల పెంజల గారు ఉన్నారు. వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ వీనస్ ఫ్రమ్ నికిగాయ్ హాస్పిటల్స్. హలో డాక్టర్. హలో, ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎట్లున్నారు? బాగున్నాను డాక్టర్, థ్యాంక్ యూ. డాక్టర్, ఇప్పుడు వాస్కులర్ సర్జన్ అని వింటూ ఉంటాం. అసలు వాస్కులర్ సర్జన్ అంటే ఏం చేస్తారు, ఏ విధంగా ట్రీట్ చేస్తారో డాక్టర్ అని చాలా మందికి ఐడియా ఉండదు. ఇది ఏ డిపార్ట్మెంట్లోకి వస్తుంది డాక్టర్? సో వాస్క్యులర్ సర్జరీ అనేదే ఒక డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ అ ఇన్ఫెంట్, అంటే శిశువు డిపార్ట్మెంట్. అది ఇన్ రియల్ ఇట్ హెస్ కమ్ ఇన్ టు బీయింగ్ మేబీ ఒక 35-40 years క్రితము వాస్క్యులర్ సర్జరీ అన్నది కార్డియో వాస్క్యులర్ సర్జరీ నుంచి సెపరేట్ అయింది. అంటే కార్డియాక్ సర్జన్స్ నుంచి మేము సెపరేట్ అయ్యి పెరిఫరల్ వాస్క్యులర్ సర్జరీ అని స్టార్ట్ చేసాం. సో దీంట్లో మేము చేసేది ఏంటి, రక్తనాళాలకి సంబంధించిన వ్యాధులని మేము ట్రీట్ చేస్తుంటాం. సో రక్తనాళాలు అంటే ఏంటి? 2 types ఉన్నాయి, సిరలు, ధమనులు. సిరలు అంటే వెయిన్స్, బ్లూ కలర్, చెడు రక్తాన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే వేరే వేరే అవయవాల నుంచి మళ్ళీ కలెక్ట్ చేసుకొని గుండె దగ్గరికి తీసుకెళ్లే ట్యూబ్స్. రెడ్వి ఆర్టరీస్ ఆర్ ధమనులు, మంచి రక్తాన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి తీసుకెళ్తుంది. సో వీటిల్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాటిని మేము ట్రీట్ చేస్తాం. ఓకే డాక్టర్, ఇప్పుడు వాస్కులర్ సర్జన్ కాబట్టి మీరు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏ కండిషన్స్లో రావాలంటారు? సో వీనస్ ప్రాబ్లమ్స్, ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్, సో అట్లా డివైడ్ చేసుకోవాలి మనం. వీనస్ ప్రాబ్లమ్స్ అంటే డివిటీ, వారికోస్ వెయిన్స్, రెటిక్యులర్ వెయిన్స్ అన్నట్లు వింటుంటారు. అండ్ దెన్ ఆర్టీరియల్ డిజీజ్లోని అంటే ఆర్టరీస్ ఆఫ్ ద వెయిన్స్, ధమనుల్లో ఎక్కడైనా బ్లాక్ ఉంటే కాళ్ళల్లో కానీ చేతులలో కానీ, దట్ ఈస్ అగైన్ పెరిఫరల్ ఆర్టీరియల్ డిజీజ్. అవే కాకుండా కొన్నిసార్లు మహాధమని, ఇక్కడ ఏవుటా అని ఉంటుంది, అది కూడా ఉబ్బిపోతే అబ్డామినల్ ఏయోటిక్ ఎన్యూరిజం అని అంటాము, అవి ట్రీట్ చేస్తుంటాము. డయాబెటిక్ ఫుట్ అంటే ఫీట్ కొన్నిసార్లు టోస్ అంతా బ్లాక్ గా అయిపోయి గ్యాంగ్రీన్ వస్తే అవి ట్రీట్ చేస్తుంటాము. మళ్ళీ అవి కాళ్ళల్లో బ్లాక్స్ వల్ల. చేతిలో కూడా అట్లాంటి బ్లాక్స్ రావచ్చు, అవి ట్రీట్ చేస్తుంటాము. ఆల్సో కిడ్నీ పేషెంట్స్ లోని ఫిస్టులాలు తయారు చేయాలి డయాలసిస్ కొరకు, ఆ సర్జరీస్ మేము చేస్తాము. అండ్ ఆల్సో ఏవి మాల్ఫార్మేషన్స్ అంటే ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్స్, కొన్నిసార్లు ఈ సిరలు ధమనులు వాటి మీద అవే చుట్టుకొని ఒక స్వెల్లింగ్ ఫామ్ అవుతాయి. సో అవి కూడా మేము ట్రీట్ చేస్తాం. ఓకే డాక్టర్, మీరు ఇందాక డివిటీ అన్నారు కదా, డివిటీ అంటే ఏంటి? సో ఇప్పుడు కాళ్ళల్లో కానీ చేతులలో కానీ ఇన్ జనరల్ బాడీలోని యుల్ హ్యావ్ వెయిన్స్ 2 levels లో ఉంటాయి, సూపర్ఫిషియల్, డీప్. సూపర్ఫిషియల్ అంటే చర్మం కింద ఉండేటివి, డీప్ అంటే కండరాల మధ్యలో ఉండేటివి డీప్ వెయిన్స్ అంటాం. సో డివిటి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే కండరాల మధ్యలో ఉన్న సిరలలోని రక్తము గడ్డగడుతుంది. ఓకే, అది వేరే కారణాల వల్ల అవుతుంది. సో యూజువలీ వీ థింక్ ఆఫ్ 2 things. ఇమ్మొబిలిటీ అంటే ఎక్కువసేపు కదలకుండా ఉంటే those people are at high risk blood clots ki. Dehydration, in general pregnancy, ట్రావెలింగ్ ఫర్ అ లాంగ్ టైం కదలకుండా, మళ్ళీ కొన్ని సర్జరీస్, లాంగ్ సర్జరీస్, ఎక్కువసేపు వాళ్ళు సర్జికల్ టేబుల్ మీద ఉండి ఫ్రాక్చర్స్, ఆల్ ఆఫ్ దోస్ కాజ్ డివిటీ. ఓకే డాక్టర్, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అని వింటూ ఉన్నాం. ఈ మధ్య ఎక్కువగా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అంటారు? సో వారికోస్ వెయిన్స్ అన్నది ఇట్ హెస్ బిన్ అరౌండ్ అండి, ఎప్పటి నుంచో ఉన్నది. ఓకే, ఐ థింక్ మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి కూడా వారికోస్ వెయిన్స్ ఉండేవి. బట్ అవి ప్రాబ్లమాటిక్ అవుతున్నవి ఇప్పుడు.
ఈవెన్ మోర్ ఐ థింక్ నంబర్ 1 మన లైఫ్ స్టైల్ వల్ల, అండ్ నంబర్ 2 ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్. అంత కల్తీ ఫుడ్ వస్తుంది ఈ మధ్య, సో దానివల్ల కూడా సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. సో వారికోస్ వెయిన్స్లో జరిగేది ఏంటంటే ఈ సిరలు, సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే చర్మం కింద జస్ట్ కింద ఉన్న సిరలు ఉబ్బిపోతుంటాయి. సో ఇవి ఎందుకు ఉబ్బుతాయి? నంబర్ 1 స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైం, నంబర్ 2 ఆల్సో సిట్టింగ్ ఫర్ అ లాంగ్ టైం. రెండు మంచివి కాదు, ఎక్కువసేపు నిలబడడం అండ్ ఎక్కువసేపు కూర్చోవడము. నంబర్ 3 హెరిడిటరీ కావచ్చు, అది అంటే వంశపరంగా రావచ్చు. ఓకే. అండ్ నంబర్ 4 ఇన్ జనరల్ ఇట్ ఇస్ సాడ్, కానీ ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటాము. ఓకే ఓకే. లైక్ ఎవ్రీ అదర్ ప్రాబ్లమ్ అనుకుంటా. ఎందుకు ఫీమేల్స్ లో ఎక్కువగా ఉంటుంది డాక్టర్? బట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ రీజన్స్. అంటే ఇప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కానివ్వండి, క్యారింగ్ దట్ ప్రెగ్నెంట్ యూట్రస్ ఆన్ ద అబ్డమెన్, అది అండ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. పీసీఓడి అని, ఎండోమెట్రియోసిస్ అని, అడెనోమయోసిస్, వాట్ ఎవర్. సో అవన్నీ కూడా వెయిన్స్ ని అఫెక్ట్ చేస్తాయి. హార్మోన్స్ డైరెక్ట్ గా వెయిన్స్ ని అఫెక్ట్ చేస్తాయి. సో విమెన్ ఆర్ అట్ రిస్క్. ఓకే. వారికోస్ వెయిన్స్. డాక్టర్, ఇప్పుడు చాలా మంది వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు అంటే స్పైడర్ వెయిన్స్ అని కూడా అంటూ ఉంటారు కదా, అంటే చాలా డిస్కలరేషన్ ఉంటుంది బాడీ మొత్తం, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు కొంతమంది ఇంజెక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, క్రీమ్స్, సొల్యూషన్, ఇలా కొన్ని ఆయింట్మెంట్స్ ఇలా అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది కదా, అది సేఫ్ అంటారా? దానివల్ల క్యూర్ అనేది ఉంటుందా? ఓకే, సో ఐ విల్ బ్రేక్ దట్ క్వశ్చన్ డౌన్ అండి. నౌ వారికోస్ వెయిన్స్ కి మనకి 6 స్టేజెస్ ఉంటాయి క్లినికల్ గా. అంటే మేము చూసేది 6 స్టేజెస్ ఉంటుంది. స్టేజ్ 1 బీయింగ్ స్పైడర్ వెయిన్స్. ఓకే. స్పైడర్ వెయిన్స్, రెటిక్యులర్ వెయిన్స్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఉంటుంటాయి. అవి దే వెరీ స్మాల్, వెబ్ లాగా ఉంటాయి కాబట్టి వి కాల్ ఇట్ స్పైడర్ వెయిన్స్. నంబర్ 2, దీస్ ఆర్ ద వెయిన్స్. ఇప్పుడు నా చేయి మీద ఇట్లా కనిపిస్తున్నది, అవి ఇంకొంచెం పెద్ద గుబ్బి స్నేక్స్ లాగా ఉంటాయి. దట్ ఈస్ స్టేజ్ 2. స్టేజ్ 3లోని కాళ్ళలో వాపులు వస్తాయి. స్టేజ్ 4 స్కిన్ ఆఫ్ ద లెగ్, దాని కలర్ మారుతుంది, కొంచెం బ్రౌన్ అవుతుంది, దెన్ ఇట్ బికమ్స్ బ్లాక్. స్టేజ్ 5 and 6లోని పుండ్లు పడతాయి కాళ్ళకి. ఓకే, సో నౌ ఒకళ్ళకి స్పైడర్ వెయిన్స్ ఉన్నాయి అన్నంత మాత్రాన వారికోస్ వెయిన్స్ ఖచ్చితంగా ఉంది అని అనలేదు కాదు. సో దీ స్పైడర్ వెయిన్స్, రెటిక్యులర్ వెయిన్స్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల రావచ్చు, వెయిట్ గెయిన్ వల్ల రావచ్చు. సో దాన్ని యాక్టివ్గా ట్రీట్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ అ రీజన్. 1 బీయింగ్ కాస్మెటిక్, 2 బీయింగ్ ఇఫ్ దెర్ ఇస్ అ కింద వెయిన్స్ కూడా ఉబ్బినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో కాస్మెటిక్ గా మనము అడ్రస్ చేయొచ్చు దాన్ని. దాంట్లో ఇంజెక్షన్స్ ఇస్తాము, స్క్లీరోథెరపీ, స్పెషల్ కైండ్ ఆఫ్ మెడిసిన్ ని డైరెక్ట్ గా వెయిన్స్ లోకి ఇంజెక్ట్ చేసేస్తాం. ఓకే ఓకే. బట్ అగైన్ దట్ ఈస్ కాస్మెటిక్. ఎప్పటికైనా డీప్ వెయిన్ అండ్ నాట్ ద వన్స్ ఇన్ ద మసిల్, చర్మం కింద ఉన్న వెయిన్స్ ని ట్రీట్ చేసుకోవాలి, ద ప్రాపర్ వారికోస్ వెయిన్స్. అప్పుడు ఇవి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ లో 6 స్టేజెస్ ఉన్నాయి అన్నారు కదా, ఏ స్టేజ్ లో ఇది డెడ్లీ అంటారు, ఏ స్టేజ్ లో డాక్టర్ ని సంప్రదించాలంటారు? సో డెడ్లీ ఇస్ అ వెరీ బిగ్ వర్డ్. అది ఇట్ మేక్స్ వారికోస్ వెయిన్స్ సౌండ్ వెరీ డేంజరస్. కానీ ఐల్ టెల్ యూ వన్ థింగ్ అండి, ఇప్పుడు సిమ్టమ్స్ వారికోస్ వెయిన్స్ లో ఉండేవి ఏంటంటే, నంబర్ 1 పుల్లింగ్ సెన్సేషన్ ఉంటది కాళ్ళలో. అంటే ఇట్లా బరువు అనిపిస్తాయి, కాళ్ళు లాగుతున్నట్టు అనిపిస్తుంది. క్యారెక్టరిస్టిక్ గా అవే చెప్తుంటారు మనకు ఫస్ట్. దెన్ కాళ్ళల్లో వాపు రావచ్చు, స్టేజ్ 3లో చెప్పినట్టు. దురదలు ఉండొచ్చు కాళ్ళల్లోని. సో ఇవన్నీ భరించలేము అన్న వాళ్ళు కూడా వస్తుంటారు. బేస్డ్ ఆన్ ద సైజ్, అంటే వెయిన్ సైజ్ మేము మెజర్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లార్జ్ అప్పుడు ప్రొసీజర్ అంటాము. ఆర్ పైకి వెళ్ళాల్సిన బ్లడ్ పైకి వెళ్ళకుండా మళ్ళీ కిందికి లీక్ అవుతుంటే అప్పుడు కూడా మనం చేయాలి. బట్ దెన్ అగైన్ అది వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో చూసి దెన్ క్లినికల్గా అసెస్మెంట్ చేసుకుని వి గో ఫర్ ప్రొసీజర్. ప్రతి వారికోస్ వెయిన్స్ కి ప్రొసీజర్ అవసరం లేదు. నంబర్ 3 హియర్ ఇస్ బ్లాక్ కలర్ వస్తే స్కిన్ కి బెటర్ టు గెట్ ట్రీటెడ్. ఎందుకంటే అది అల్సర్ ఫామ్ కాకుండా ఉండాలి, అంటే వూండ్స్ ఫామ్ కాకూడదు, పుండ్లు రావద్దు కాళ్ళ మీద. అంటే లోపట అవుతాయా డాక్టర్, పైననే అవుతాయా? పైన చర్మం మీద అయిపోతుంటాయి. సో అది మనం ట్రీట్ చేయలేమని కాదు, బట్ ఆ స్టేజ్ వరకు ఎందుకు తెచ్చుకోవడం.
ఇట్ ఈస్ బెటర్ టు హ్యాండిల్ థింగ్స్ బిఫోర్ ఆ పుండు ఫామ్ అయ్యే ముందర చేసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు వెరికోస్ వెయిన్స్కి సర్జరీస్ అని చేస్తారు కదా, అవి ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు? అంటే అందరికీ అడ్వైజబుల్ అంటారా? దానికి కూడా కరెక్ట్ పేషెంట్ చూస్ చేసుకోవడం ఉంటుందా? కరెక్ట్, ఐ థింక్ దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ద ట్రీట్మెంట్, వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చాలా మారిపోయిందండి. ఇప్పుడు నేను జనరల్ సర్జరీ చేస్తున్న టైంలోని పెద్దగా గ్రాయిన్ లో ఘాటు పెట్టి వెయిన్ మొత్తం ఓపెన్ చేసి దాన్ని ఇట్లా సిల్క్ థ్రెడ్స్ తోటి కట్టి చేసేవాళ్ళం. చాలా గ్రాఫిక్ ఉండేది. ఇట్ వాజ్ బిగ్ ఇన్సిషన్స్ అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టిచ్ ఏంటి ఓపెన్ చేసుకొని ఒక వైర్ పెట్టి మొత్తం వెయిన్ ని బయటికి లాగేసేవాళ్ళం. బట్ నౌ ఇట్ హెస్ చేంజ్డ్. నౌ వీ కాల్ ఇట్ మినిమలీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఆర్ కీ హోల్ ప్రొసీజర్స్ అంటాం. దీంట్లో ఏమేమి ఉంటాయి? లేజర్, ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఈ రెండిటిని హీట్ ద్వారా వెయిన్స్ ని అబ్లేట్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ హోల్ మోకాల్ కింద చేసి ఆ లేజర్ ఫైబర్ ని ఇన్సర్ట్ చేసి ఆన్ చేసినప్పుడు హీట్ వస్తుంది. ఆ హీట్ వల్ల వెయిన్ మొత్తం క్లోజ్ అవుతుంటది. ఓకే. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రొసీజర్, టైమ్ టెస్టెడ్ నౌ అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి, లేజర్ అండ్ ఆర్ఎఫ్ఏ. ఇప్పుడు కొత్తగా గ్లూ అని అందరు అంటున్నారు. సో గ్లూ ఈజ్ ఆల్సో అ ఫ్యాంటాస్టిక్ ప్రొసీజర్. But for me, I save it for a certain category of people. అందరిలో నేను చేయట్లేదు బికాజ్ నాట్ టు గివ్ ఇట్ అ బ్యాడ్ రెప్యుటేషన్, బట్ కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి ఆ గ్లూకి. సో అవి మనం ముందే చూసుకోవాలి. అలర్జీస్ ఎవరికి వస్తాయి, ఎవరికైనా ఆస్మా హిస్టరీ ఉందా, డూ దే హ్యావ్ ఎనీ ఎగ్జిమా హిస్టరీ, ఆ అలర్జీ హిస్టరీ ఉన్న వాళ్ళలో అవాయిడ్ చేసుకుంటే సెలెక్టివ్ పేషెంట్స్ కూడా ఉంటుంది. సో ఇన్ జనరల్ వారికోస్ వెయిన్స్ మనం సెలెక్ట్ చేసుకోవడము బేస్డ్ ఆన్ దర్ క్లినికల్ సిమ్టమ్స్ అండ్ మనము వాళ్ళ ఎగ్జామినేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఏదైనా మళ్ళీ హాస్పిటల్లో స్టేయింగ్ ఉంటుందా, లేకపోతే అదే రోజు వాళ్ళు వెళ్ళవచ్చా? సో యూజువలీ ఇప్పుడు అవర్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ అండి. పొద్దున్న అడ్మిట్ చేసుకుంటాము, ప్రొసీజర్ చేస్తాము, బై ఈవినింగ్ దే ఆర్ అలౌడ్ టు వాక్. ఇఫ్ దే ఫీల్ గుడ్ వీ సెండ్ దెమ్ బ్యాక్ హోమ్ ద సేమ్ డే. ఓకే. అండ్ దిస్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ ముందర మనము చేసుకునే సర్జరీస్ కంటే ఇప్పుడు దే బికమ్ వెరీ రిఫైన్డ్, దే ఆర్ వెరీ స్మాల్. యాక్చువల్లీ మొన్న నేను మా ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుకుంటుంటే వీ కేమ్ అప్ విత్ ద టర్మ్ సంథింగ్ నోన్ యాజ్ లంచ్ టైమ్ వాస్క్యులర్ సర్జరీ. సో ఈ లంచ్ టైమ్ వాస్క్యులర్ సర్జరీలో మేము చేస్తున్నది ఏంటి, చిన్న స్పైడర్ రెటిక్యులర్ వెయిన్స్ లోని స్క్లీరోథెరపీ ఇస్తున్నాము. సో ఆ స్క్లీరోథెరపీ వాళ్ళు వచ్చి చేయించుకొని దే జస్ట్ గో బ్యాక్ టు దేర్ జాబ్స్ అగైన్. అదే రోజు ఇన్ దట్ సేమ్ అవర్ దే గో బ్యాక్ లైక్ నథింగ్ హెస్ హ్యాపెండ్. It's like getting a facial and going back. So things have changed so beautifully and అందుకే మేము అంటుంటాము get your treatment at the right time అని. యా డాక్టర్, మీరు సర్జరీ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని మంత్స్, అంటే ఎంత కాలం వాళ్ళకి మళ్ళీ వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది? ఓకే, సో దట్స్ అగైన్ అనదర్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇన్ జనరల్ మాకు రోజు అడిగే ఒక్క క్వశ్చన్ మళ్ళీ రాకుండా ఉంటుందా. సో ఐ విల్ టెల్ యూ దిస్ వే, డన్ ప్రాపర్లీ అంటే ఆ ప్రొసీజర్ సరిగ్గా చేస్తే అన్ని ఇష్యూస్ అడ్రస్ చేసుకుంటే 10 years దాకా మళ్ళీ రాకూడదు. ఇన్ ఆల్మోస్ట్ 97% ఆఫ్ పేషెంట్స్ మళ్ళీ రాకూడదు. అక్కడ ఇక్కడ ఒక 3 to 4% ఉండొచ్చు మళ్ళీ వచ్చేవాళ్ళు. బట్ ఇన్ జనరల్ ఆ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేసుకోవాలి. అంటే వాట్ డు ఐ లుక్ ఫర్ యాజ్ అ వాస్క్యులర్ సర్జన్ అంటే, ఒకటి మెయిన్ వెయిన్ చూసుకుంటా నేను, గ్రేట్ సాఫినస్ వెయిన్, షార్ట్ సాఫినస్ వెయిన్. దోస్ ఆర్ ద 2 veins మెయిన్ గా వారికోస్ వెయిన్స్ వచ్చేవి. ఓకే, అంటే ఇలా పర్టికులర్ వెయిన్స్ కూడా ఉంటాయా డాక్టర్? ఎగ్జాక్ట్లీ. సో దోస్ ఆర్ ద సూపర్ఫిషియల్ వెయిన్స్, అంటే కరెక్ట్ గా చర్మం కింద ఉన్న వెయిన్స్ ఈ 2. అవి కాకుండా కొన్ని చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి. అంటే వెరికోస్ వెయిన్స్ అనేటివి పర్టికులర్ వెయిన్స్ కి మాత్రమే వస్తాయి. ఎస్, పర్టికులర్ సూపర్ఫిషియల్ సిస్టమ్ కే వస్తుంది అది, డీప్ లో రాదు. డీప్ లో మనకి క్లాట్స్ వస్తాయి మెయిన్ గా. ఓకే, సో సూపర్ఫిషియల్ సిస్టమ్ లోని మనకి వారికోస్ వెయిన్స్ వస్తుంటాయి. సో గ్రేట్ సాఫినస్, షార్ట్ సాఫినస్, దెన్ ఈ సూపర్ఫిషియల్ సిస్టమ్ డీప్ సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది, అంటే కండరాలలో ఉన్న వెయిన్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఆ కనెక్షన్స్ కి కూడా
వారికోసిటీస్ రావచ్చు. అది కాకుండా కొంతమందికి బోనస్ ఆఫర్ ఉంటుంది. అంటే ఏంటి, దే హ్యావ్ డూప్లికేషన్ ఆఫ్ వెయిన్స్. ఆ డూప్లికేట్ వెయిన్స్ ఉన్న వాళ్ళలోని వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఇట్ అండి. బికాస్ సమ్వేర్ బిట్వీన్ 10 to 20% మైట్ హ్యావ్ ఆ డూప్లికేట్ వెయిన్స్ ఉండొచ్చు. సో అవి కూడా మనం అడ్రస్ చేసుకుంటే ఈ రికరెన్స్ అనేది మళ్ళీ రావడం అనేది తక్కువ ఉంటుంది. అంటే డాక్టర్ ఇప్పుడు మీరు డూప్లికేట్ వెయిన్స్ అన్నారు కదా, అంటే అర్థం ఏంటి? సో అదే వెయిన్ ఇంకొకసారి ఫామ్ అయి ఉంటుంది. ఓకే, సేమ్ వెయిన్ ఇట్ విల్ హ్యావ్ దెల్ బి 2 of those. సో ఆ రెండిట్లో వారికోస్ వెయిన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మేబీ ఇనిషియలీ 25% ఛాన్సే ఉందేమో, ఈ డూప్లికేషన్ వల్ల 50% ఛాన్స్ ఉంది, ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో హయ్యర్ ఛాన్స్ ఆఫ్ మళ్ళీ వారికోస్ వెయిన్స్ రావడం. ఓకే, ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ లో చూడొచ్చు అంటారు డాక్టర్ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం? సో గాన్ ఆర్ ద డేస్ వేర్ ఇప్పుడు అరే మా తాతల్లో చూసేమో వారికోస్ వెయిన్స్, మా అమ్మమ్మకు ఉండేది, ఆ రోజులు పోయినాయండి. ద యంగెస్ట్ person that I saw with varicose veins was 14 years old. No, impossible. Possible because it was hereditary. Okay. Father ki 27 or 28 age loni varicose vein detect ayi ayina he got operated. Ippudu ee abbayiki ochindi at the age of 14. So ఓల్డ్ ఏజ్ కి వస్తుంది వారికోస్ వెయిన్స్ అన్న కాన్సెప్ట్ పోయింది. అంటే ఏమైనా అన్హెల్దీగా తన లైఫ్ స్టైల్ ఏమైనా ఉందా డాక్టర్? See, like I said, hereditary plays a big role. Yeah. 25% risk comes from hereditary. Exactly. Okay, so అది ఈ బాబుకి వచ్చేసింది. అదర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇందులో? అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ లైక్ ఐ మెన్షన్, స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, సిట్టింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, smoking sometimes affects and gives varicose veins, multiple pregnancies, and then warm climate, and కొంతమందికి వెయిట్ ఐ వోంట్ సే ప్రైమరీ కాజ్ కాదు, కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలోని వారికోస్ వెయిన్స్ ఒకవేళ స్టార్ట్ అయితే ఆర్ హెరిడిటరీ హిస్టరీ ఉంటే ఇట్ బికమ్స్ వర్స్. ఓకే, అది అంటే 14 yearsకి వచ్చిందన్నారు కదా డాక్టర్, ఆ కేసుని ఎలా డీల్ చేశారు? సో లక్కీగా ఆ బాబుకి పెయిన్ లేదు, ఉబ్బింది వెయిన్. అండ్ దెన్ వీ సెడ్ ఓకే లెట్ us వెయిట్. వేరే కాజెస్ అన్నీ ఎత్తుకుతాం మనము, ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, అబ్డోమెన్ అంటే పొట్టలోని ఏమన్నా గడ్డలు ఉన్నాయా, పెల్విస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ ఎవ్రీథింగ్. బికాస్ 14-year-old కి ఎందుకు వస్తుంది అపార్ట్ ఫ్రమ్ హెరిడిటరీ? సో మనం వేరే కాజెస్ ఏమన్నా ఉన్నాయా, కారణాలు అవన్నీ ఎత్తుక్కొని దెన్ వీ సే ఓకే వేరే కారణాలు లేవు, ఇది ప్యూర్ వారికోస్ వెయిన్స్ అంటే ఓకే వీ విల్ ట్రీట్ ఇట్. పెయిన్ ఉంటే, ఒకవేళ పెయిన్ లేదు, మంచిగా ఆడుకోగలుగుతున్నాడు, హీ ప్లేస్ స్పోర్ట్, హీ స్టడీస్, డస్ ఎవ్రీథింగ్ వెల్ అంటే లీవ్ ఇట్ ఫర్ నౌ. ఓకే, మరి పెద్దగా లేదు అని. సో దెన్ దట్ ఈస్ వాట్ వీ డిడ్ ఫర్ దిస్ బాయ్. అంటే ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలా డాక్టర్? సాక్స్ వేసుకోవాలి, కంప్రెషన్ సాక్స్ వేసుకొని అన్నీ చేసుకోవచ్చు తను. సో మెయిన్గా వెన్ హీఈస్ ప్లేయింగ్ స్పోర్ట్. ఓకే డాక్టర్. సో అది క్లాట్స్ కాకుండా దట్ కంప్రెషన్ సాక్స్ హెల్ప్స్ హిమ్.